హైదరాబాద్లో 2002లో జరిగిన హృదయ విదారక ఘటన ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది. అప్పటి యువనటి ప్రత్యూష ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డితో కలిసి ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా వచ్చిన వార్తలు రాష్ట్రాన్ని కలవరపరిచాయి. ఆ రోజు ఫిబ్రవరి 23న ఇద్దరు కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగారు. మరుసటి రోజు చికిత్స పొందుతూ ప్రత్యూష ప్రాణాలు కోల్పోయారు. సిద్ధార్థ్ రెడ్డి మాత్రం కోలుకున్నారు. ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఈ ఘటనను సాధారణ ఆత్మహత్యగా అంగీకరించలేదు. తన కూతురుని అత్యాచారం చేసి చంపారని, ఇది పక్కా ప్లాన్ అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబిఐ దర్యాప్తు జరిపి మరణానికి ముందు లైంగిక దాడి జరగలేదని వైద్య నివేదికలు తేల్చాయి. అయితే సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించారని సెక్షన్ 306 నిర్ధారించింది. 2004లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సిద్ధార్థను దోషిగా తేల్చి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానాను విధించింది. దీన్ని సవాల్ చేస్తూ సిద్ధార్థ్ హైకోర్టుకు వెళ్లారు. 2011లో హైకోర్టు శిక్షను 2 ఏళ్లకు తగ్గించి జరిమానాను 50,000కు పెంచింది. ఇక్కడితో ఆగకుండా సిద్ధార్థ్ రెడ్డి శిక్షను పూర్తిగా రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు. మరోవైపు సరోజినీదేవి శిక్షను పెంచాలని కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 24 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత ఇటీవల సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. తాజాగా సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు విధించిన 2 ఏళ్ల శిక్షను సమర్థించింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించి 4 వారాల సమయాన్నిచ్చింది. ఈ తీర్పు ప్రత్యూష తల్లికి కొంత ఊరట ఇచ్చినప్పటికీ ఆమె మరణ రహస్యం పూర్తిగా క్లియర్ కాలేదని చర్చలు వినిపిస్తున్నాయి. ఈ కేసు ప్రేమ, వ్యతిరేకత, ఆత్మహత్య ప్రేరణల మధ్య చిక్కుకున్న దుర్ఘటనగా మిగిలిపోయింది. 2002 నుంచి 2026 వరకు నడిచిన ఈ న్యాయ పోరాటం తెలుగు సినీ చరిత్రలో ఒక అధ్యాయంగా నిలిచిపోయింది.